288 సీట్లుండగా బీజేపీ కూటమి 220 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి కేవలం 52 సీట్లకే పరిమితమైంది. రాష్ట్రంలోని అన్ని రీజియన్లలో కమలం కూటమి జోరు కనిపించింది. ఇక బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టడంతో నెక్స్ట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ సింగిల్ గానే 125 సీట్లు సాధించడంతో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇక ముంబైలోని ఫడ్నవీస్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఫడ్నవీస్ సీఎం పదవి చేపట్టాలని సమావేశం డిమాండ్ వచ్చిందని సమాచారం. అయితే మరోవైపు ముఖ్యమంత్రి సీట్పై ఏక్నాథ్ షిండే వర్గం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ సీట్లు సాధించిన పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే నిబంధన ఏం లేదని షిండే కామెంట్స్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ గారు లైవ్ లో ఉన్నారు. భరత్, స్పందన, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఒకటైతే క్లారిటీ ఉంది. అక్కడ మహాయుతి కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆల్మోస్ట్ 3/4 మెజారిటీతో రాబోతుంది. అంటే ఒక విధంగా అక్కడ ఎన్డీఏ సునామీ మనకు కనబడుతుంది. ఒకసారి ఎన్నికల కమిషన్ సంబంధించిన వెబ్సైట్ చూద్దాం. లేటెస్ట్ సిచ్యువేషన్ సంబంధించి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం ఒకసారి మహారాష్ట్రలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. టోటల్ మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ 125 స్థానాల్లో లీడింగ్ ప్లస్ విన్ కలిపి కనబడుతుంది. శివసేన షిండే వర్గం 55 స్థానాలు, ఎన్సీపీ అంటే అజిత్ పవార్ ఎన్సీపీకి 39 స్థానాలు, శివసేన ఉద్దవ్ బాల్ ఠాకరేకి 20 స్థానాలు, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 19, ఎన్సీపీ శరద్ పవార్ 12, అదర్స్ అండ్ ఇండిపెండెంట్స్ 18. సో ఇవన్నీ కలిపితే కనుక 125, 55, 180 ప్లస్ 39, 219 స్థానాలు. అవుట్ ఆఫ్ 288, 220 స్థానాలులో గెలిచే విధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి మనకు కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఒకటి గెలిచింది, 124 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. లాస్ట్ టైం శివసేన బీజేపీ రెండు కలిసి పోటీ చేసినప్పుడు చాలా ఎక్కువ స్థానాల్లో 160కి పైగా స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే 122 స్థానాల్లో గెలిచింది. ఈసారి కేవలం 149 స్థానాల్లో పోటీ చేస్తే 125 స్థానాల్లో గెలిచింది. ఆల్మోస్ట్ 80% పైగా సక్సెస్ రేటు బీజేపీ మహారాష్ట్రలో సాధించిన పరిస్థితి. శివసేన షిండే వర్గం 81 స్థానాల్లో పోటీ చేసింది, 55 స్థానాల్లో గెలిచింది. అంటే 65% సక్సెస్ రేటు మనకు శివసేన షిండే వర్గానికి సంబంధించి మనకు మహారాష్ట్రలో కనిపిస్తుంది. సో ఇక్కడ 149లో 125 సీట్లు, 126 సీట్లు గెలవడం ఒకటి. 81 స్థానాల్లో 55 స్థానాలు మాత్రమే షిండే వర్గం గెలిచింది. వాళ్ళకి దాదాపు 60 to 65% సక్సెస్ రేట్ ఉంటే బీజేపీ సక్సెస్ రేట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో లాస్ట్ టైం కూడా బీజేపీ ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్నా సరే షిండే వర్గానికి సీఎం పదవి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ బాల్ ఠాకరే కుమారుడు ఉద్దవ్ ఠాకరేతో విభేదించిన నేపథ్యంలో, ఆ పార్టీని చీల్చిన నేపథ్యంలో ఇచ్చారు. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ సీఎం సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తుంది. అయితే ఆల్రెడీ షిండే దీని మీద కామెంట్ చేశారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎవరు సీఎం అన్న విషయం మీద మహాయుతి పోలేదు. సేమ్ మహావికాస్ ఆఘాది కూడా అదేవిధంగా ముందుకెళ్ళింది. ముఖ్యంగా ఉద్దవ్ బాలా ఠాకరే వర్గానికి సంబంధించి ఉద్దవ్ ఠాకరే నన్ను సీఎం క్యాండిడేట్ గా డిక్లేర్ చేయండి అని అడిగినా సరే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. సో రెండు కూటమిలో కూడా ఎవరు సీఎం క్యాండిడేట్ అన్నది లేకుండానే ముందుకెళ్లిన సిచ్యువేషన్ అన్నది మనకు కనిపిస్తుంది. సో ఈ రెండు సందర్భాల నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ ని గనక మనం ఒకసారి గనక తీసుకుంటే గనక బీజేపీ దాదాపు 85% పైగా సక్సెస్ రేట్ ఉంది. 125 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు శివసేన షిండే లేకుండానే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అజిత్ పవార్, భారతీయ జనతా పార్టీ రెండు కలిపితే 145 మ్యాజిక్ ఫిగర్, అంటే 125 స్థానాలు బీజేపీకి ఉన్నాయి. ఇంకొక 20 సీట్లు వస్తే సరిపోతుందన్నమాట. సో 20 సీట్లు వస్తే సరిపోతున్నప్పుడు ఇక్కడ ఉద్దవ్
బాలా ఠాకరే కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్సీపీ కానీ అదేవిధంగా శివసేన షిండే వర్గానికి సంబంధించి సపోర్ట్ అవసరం లేదు. అజిత్ పవార్ బీజేపీ ఇద్దరు కలిస్తే ప్రభుత్వం ఫామ్ చేయడానికి అవకాశం కూడా ఈజీగా ఉండే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో ముఖ్య నేతల మీటింగ్ కూడా జరుగుతోంది. సో దేవేంద్ర ఫడ్నవీస్ ని మళ్లీ సీఎం చేయాలి. 5 సంవత్సరాల పాటు ఆయన సీఎంగా ఉన్నారు. ఫస్ట్ మహారాష్ట్రలో బీజేపీ తరపున సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అప్పుడు ఒక నినాదంతో ముందుకెళ్లారు. ఢిల్లీలో నరేంద్ర, మహారాష్ట్రలో దేవేంద్ర అన్న నినాదంతో అప్పుడు ఎలక్షన్స్కి వెళ్లి బీజేపీ గెలిచింది. బీజేపీ శివసేన కంబైన్డ్ గవర్నమెంట్ ఫామ్ చేసి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అప్పుడు దేవేంద్ర ఫడ్నవీసే ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు ఒకసారి మనం అర్థమెటిక్ చూస్తే 126 ప్లస్ ఎన్సీపీ అంటే అజిత్ పవార్ 126, 39 కలిపితే 160 సీట్లు అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ 145 మాత్రమే. సో ఒకవేళ షిండే ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి పదవి తనకే కావాలని ఆయన బలంగా కోరుతున్నారు. ఇంకోవైపు అజిత్ పవార్ సంబంధించిన ఫ్యాక్షన్ కూడా డిప్యూటీ సీఎం ఇచ్చినా సాటిస్ఫై అవుతారు వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ టైం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. మాకు కూడా సీఎం పదవి కావాలంటారు, కానీ అంత గట్టిగా పట్టుబట్టరు. ఇప్పుడు ఆల్రెడీ శివసేన షిండే నుంచి షిండే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏకనాథ్ షిండే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేదని ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. మరొకసారి తననే ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోరుతున్న పరిస్థితి. లాస్ట్ టైం అసలు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ మధ్య ఇదే పంచాయతీ వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ కలిసి కంటెస్ట్ చేశాయి. బీజేపీకి 122 సీట్లు వచ్చాయి, ఉద్ధవ్ ఠాక్రేకు 63 సీట్లు వచ్చాయి. 5 సంవత్సరాలు మేము సపోర్ట్ ఇచ్చాం కదా, ఈసారి మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అంటూ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేను సీఎం చేయలేదు. అప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ఉద్ధవ్ ఠాక్రేను సీఎం చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బీజేపీ నుంచి ఖచ్చితంగా మనకు హైకమాండ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈసారి మహారాష్ట్రలో సీఎం పదవిని బీజేపీ వదులుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక 126 సీట్లు ఇప్పుడున్న దాని ప్రకారం వస్తే కేవలం 19 సీట్లు సరిపోతాయి. ఇక్కడ మనం చూస్తే అదర్స్ ఇండిపెండెంట్స్ 17 సీట్లు ఉన్నారు. ఈ 126, 17 కలిస్తే 143 సీట్లు. ఈ ఇండిపెండెంట్స్ అంతా కలిపి బీజేపీ మద్దతు ఇచ్చినా బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది మరొకసారి షిండేకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టే అవకాశాలు కనబడట్లేదు. సో ఓవరాల్ గా బీజేపీ సునామీ 149 సీట్లు, 120 సీట్లు. శివసేన షిండేకి సంబంధించిన సక్సెస్ రేట్ అంత బాగాలేదు. 81 సీట్లు 56. అజిత్ పవార్ 59 సీట్లో పోటీ చేస్తే 39. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కంటే బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. 85% పైగా సక్సెస్ రేటు బీజేపీది 80 to 85% సక్సెస్ రేట్ ఉంటే వీళ్ళు 65 to 70% సక్సెస్ రేటు మాత్రమే ఉన్న నేపథ్యంలో బీజేపీ అజిత్ పవార్ కలిసి ఒకవేళ షిండే ఒప్పుకోని పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు. అవసరమైతే అదర్స్ అండ్ ఇండిపెండెంట్స్ తో కూడా బీజేపీ ఫామ్ చేసేందుకు మనకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, లేదా ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇటు రావచ్చు. కానీ ఇప్పుడు ఇంత ఇమీడియట్ గా అయితే ఉండదు. మోస్ట్లీ షిండేను కన్విన్స్ చేసేందుకే అవకాశాలు మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అవుతారు? ఎందుకంటే అన్డిస్ప్యూటెడ్ లీడర్ మహారాష్ట్రలో చాలా మంది ఉన్నారు బీజేపీకి. నితిన్ గడ్కరీ ఉన్నారు, పీయూష్ గోయల్ ఉన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ రానే ఉన్నారు, తర్వాత అశోక్ రావు చవాన్ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చవాన్ కూడా ఉన్నారు. చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. భరత్ ఇక్కడ మహారాష్ట్ర సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 26న సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే టాకే ఎక్కువగా నడుస్తోంది. కాబట్టి ఏంటి అదే నిజమైతే మరి షిండే పరిస్థితి ఏంటి అసలు? ఎస్, అంటే షిండే అయితే ఇప్పటికీ తానే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం హైయెస్ట్ సీట్స్ వచ్చిన పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గ్యారంటీ ఏందని చెప్పారు. ఖచ్చితంగా డిమాండ్ కూడా చేస్తారు. బట్ ఇక్కడ మోస్ట్లీ బీజేపీ పెద్దలు ఆయన కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. లేదా ఆయన 2.5 సంవత్సరాలు నేను సీఎం 2.5 సంవత్సరాల కండిషన్ కూడా పెట్టేందుకు అవకాశం ఉంటుందేమో. బట్ ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత బీజేపీ బహుశా వదులుకునే అవకాశం లేదు. లాస్ట్ టైం ఎక్కువ సీట్లున్న షిండేకి ఎందుకు సీఎం ఇచ్చారంటే ఉద్ధవ్ ఠాక్రేని దించాలి, గవర్నమెంట్ 5 ఏళ్లు కంటిన్యూ కాకూడదన్న ఉద్దేశంతో పార్టీని చీలిక తెచ్చిన నేపథ్యంలో ఇచ్చారు. ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చి కూడా ఆయనకు సీఎం పదవి బీజేపీ ఇస్తుందని నేను అనుకోను. ఒకే ఒక్క రాష్ట్రంలో ఆ విధంగా జరిగింది. బీహార్లో నితీష్ కుమార్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఆల్రెడీ 15 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి మళ్ళీ నితీష్ కుమార్కే సీఎం పదవి ఇచ్చారు.
అక్కడ నిజానికి బీజేపీకి 70 సీట్లు ఉన్నాయి, నితీష్ కుమార్ కు 45 సీట్లు ఉన్నా బీహార్లో నితీష్ కుమార్ ని అక్కడ సీఎం గా చేశారు, ఇక్కడ షిండేని చేశారు. కానీ ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. ఒకటి కీలకం ఇక్కడ, ఒక బీజేపీ డిసిజనే కాదు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ నిర్ణయం కూడా ముఖ్యం చాలా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్ లో ఉంటుంది, మహారాష్ట్రలోనే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంటుంది. అటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నిర్ణయం అన్నది కీలకం. ఈ ఎన్నిక గెలవడంలో కూడా ఆర్ఎస్ఎస్ చాలా కీలక పాత్ర పోషించింది. 16,000 నుంచి 18,000 చోట్ల జనసభలు నిర్వహించి కాటెంగేతో కాటెంగే అంటే విడిపోతే మనం ఓడిపోతామన్న నినాదాన్ని చాలా బలంగా, అంటే హిందూ ఏకత ఉండాలి, హిందువులంతా కూడా క్యాస్ట్ వైజ్ గా విడిపోయి ఓటేస్తే గనక వ్యతిరేక ఫలితం ఉంటుందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాని రిజల్ట్ మనకు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. రిజల్ట్ లో ఆర్ఎస్ఎస్ కూడా కీలకం. సో ఇక్కడ ఈ 127 ప్లస్ ఈ ఎన్సీపీ 39 కలిసిన 166 కలిసిన ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కుతుంది. ఇండిపెండెన్స్ తో కలిసిన వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా ఉంటుంది. నాకు తెలిసి ఎన్సీపీ అజిత్ పవార్ పెద్దగా అబ్జెక్షన్ వ్యక్తం చేయరు, ఎందుకంటే ఆయన మీద ఈడీ కేసెస్ ఉన్నాయి, చాలా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అజిత్ పవార్ ఇప్పుడున్న పరిస్థితులు ఆల్రెడీ శరద్ పవార్ ఇంకా ఏజ్ అయిపోయిన నేపథ్యంలో అజిత్ పవార్ బీజేపీకి అవుట్ రైట్ గా సపోర్ట్ ఇస్తారు. వీళ్ళిద్దరు 127, 39 కలిసినా 166 కలిసినా అవుతుంది. మోస్ట్లీ షిండే కూడా అంత అడగొచ్చు కానీ అంత పట్టుదలతో వెళ్ళకపోవచ్చని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర బీజేపీ చేతిలో ఉండాలనుకుంటుంది, ఎకనామిక్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని కాబట్టి తమ నేతృత్వంలో ఉండాలని భావిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించి నిర్ణయం కీలకం, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక టాక్ వచ్చింది, అదేంటంటే దేవేంద్ర ఫడ్నవీస్ ని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఉంటుంది అన్న టాక్ గతంలో వినిపించింది. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా పంపుతారా? దేవేంద్ర ఫడ్నవీస్ కాకుండా ఇప్పుడు నారాయణ రాణే చేసిన అవుట్ సైడర్ బీజేపీ, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భం ఉంది, శివసేనలో ఉన్న సందర్భంలో ఉంది. అదేవిధంగా అశోక్ చవాన్ బయట నుంచి వచ్చిన వ్యక్తి. దేవేంద్ర ఫడ్నవీస్ సంఘ్కు చాలా అత్యంత సన్నిహితుడు, ఈవెందో అమిత్ షా మోడీకి అంత క్లోజ్ కాకపోయినా మోహన్ భగవత్ కి సంఘ్కి అత్యంత సన్నిహితుడు. నాగ్పూరే ఆయన, అంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్న నాగ్పూర్ సిటీయే ఆయన సొంత ప్రాంతం. సో ఈ నేపథ్యంలో సంఘ్ మరి ఆయన జాతీయ రాజకీయాలకు దేవేంద్ర ఫడ్నవీస్ పంపి ఇప్పుడు, ఎందుకంటే కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోవాలి, జేపీ నడ్డా టర్మ్ కూడా అయిపోయింది, 2 నెలల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతుంది. ఇప్పుడు సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే చేసిన కామెంట్స్ ని ఎలా చూడాలి? అంటే ఆయన మళ్ళీ సీఎం పదవి కావాలని ఆశపడుతున్నట్లుగా ఉంది. మెజార్టీ సీట్లు సాధించిన పార్టీకి సీఎం ఇవ్వాలనే రూల్ కూడా లేదని చెప్తున్నారు కదా షిండే. డెఫినెట్ గా ఆయన సీఎం పదవి అడుగుతారు, అడగకుండా ఎట్లా ఉంటారు? సీఎం పదవి కండిషన్ మీదే శివసేన ఆయన చీల్చారు. ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత డెఫినెట్ గా అడుగుతారు, కానీ అడిగితే బీజేపీ ఏ విధంగా కన్విన్స్ చేస్తుంది అన్నది చూడాలి. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం గా ఉన్నప్పుడు కూడా శివసేన కూడా అడిగింది. సెకండ్ టర్మ్ లో మాత్రం ఇంకా మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సింది 5 సంవత్సరాలు అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈసారి షిండే అడుగుతారు, షిండేని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఆయన ఒప్పుకోకపోతే అప్పుడు అజిత్ పవార్ తో డైరెక్ట్ గా ముందుకెళ్లడం, ఇండిపెండెన్స్ తో వెళ్లే, ఎందుకంటే క్లియర్ మనకు అక్కడ ఫిగర్ కనబడుతుంది. 126 నుంచి 130 వరకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఇప్పుడు 127 సీట్లు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం మనకు కనబడుతుంది. 28 రౌండ్ చాలా కౌంటింగ్ లో ఇంకా సగం రౌండ్స్ మాత్రమే పూర్తయ్యాయి. గెలిచే పార్టీకి జనరల్ గా ఎక్కువ వస్తాయని ఉన్న నేపథ్యంలో ఇక్కడ సంఘ్ కీలకం. సంఘ్ దేవేంద్ర ఫడ్నవీస్ జాతీయ రాజకీయాలకు పంపాలనుకుంటే వేరే వ్యక్తిని సీఎం గా చేయొచ్చు, బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి అయిన ఎవరైనా సీఎం చేయొచ్చు. అంటే భరత్ మరోవైపు ఇప్పుడు తన భర్త సీఎం కావాలని కోరుకుంటున్నానని అజిత్ పవార్ భార్య కూడా కామెంట్స్ చేశారు. అంటే బీజేపీ కూటమిలో సీఎం పదవిపై ఏకాభిప్రాయం పాసిబులేనా? అసలు ఆబ్వియస్లీ అడుగుతారు, సీఎం పదవి వద్దని ఎవరంటారు, కానీ అజిత్ పవార్ సీఎం పదవి ఇస్తేనే బీజేపీతో కలుస్తా అని మాత్రం అనకపోవచ్చు. ఎందుకంటే ఆయనకున్న కేసులు గానీ ఇవి గానీ డిప్యూటీ సీఎంతో సాటిస్ఫై అవ్వచ్చు. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. బీజేపీ అల్టిమేట్ గా ఇక్కడ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది అమిత్ షా, నరేంద్ర మోడీ. మహారాష్ట్రలో అమిత్ షా, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ఈ 3 కలిసి నిర్ణయం తీసుకోవాలి. మోహన్ భగవత్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. బహుశా ఈ రిజల్ట్ ఆయన కూడా, లోక్ మంథన్ కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతుంది, రిజల్ట్ ఆయన కూడా కీన్ గా వాచ్ చేస్తున్నారు. సంఘ్ హెడ్ క్వార్టర్ ఉన్న స్టేట్ కాబట్టి సంఘ్ పాత్ర కీలకం. సంఘ్ తీసుకోమంటే డెఫినెట్ గా
నరేంద్ర మోడీ అమిత్ షా కూడా ఆ విషయంలో ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారు. ఆ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. మోస్ట్ లైక్లీ దేవేంద్ర ఫడ్నవీస్ నెక్స్ట్ సీఎం కావచ్చు, అన్లెస్ దేవేంద్ర ఫడ్నవీస్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని సంఘ్ నిర్ణయం తీసుకుంటే తప్ప మరొకసారి ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న పరిస్థితిలో దేవేంద్ర ఫడ్నవీసే మరొకసారి మహారాష్ట్ర సీఎంగా నిలిచేందుకు గట్టి అవకాశాలు అయితే ఖచ్చితంగా మనకు కనబడుతున్నాయి. సో మనం ఈ రాబోయే 4-5 రోజుల్లో, వారం రోజుల్లో దేవేంద్ర ఫడ్నవీసే కొత్త మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2-3 ఇష్యూస్ ఉన్నాయి. అంటే సీఎం ఇష్యూ పక్కన పెడితే ఇక్కడ మనం మ్యాప్ చూస్తే కనుక మొత్తం కాషాయమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి పవన్ కళ్యాణ్ సంబంధించి చూద్దాం. పవన్ కళ్యాణ్ పోటీ ప్రచారం చేసిన కాన్స్టిట్యున్సీస్, పూణే కంటోన్మెంట్ లో ఆయన ప్రచారం చేశారు. పూణే కంటోన్మెంట్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మనం చూద్దాం. పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఒకసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో చూద్దాం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని. పూణే కంటోన్మెంట్ కాంబ్లే సునీల్ ధ్యాన్దేవ్ 2400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 15 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి, ఇంకొక 5 రౌండ్లు ఉన్నాయి. చాలా టఫ్ కాన్స్టిట్యున్సీస్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది. తర్వాత బల్లార్పూర్ కాన్స్టిట్యున్సీ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ మనకు ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. బల్లార్పూర్ లో సుధీర్ ముంగంటివార్, ఈయన బీజేపీకి చెందిన మంత్రి, 5266 ఓట్ల ఆధిక్యతలో బల్లార్పూర్ కాన్స్టిట్యున్సీలో సుధీర్ ముంగంటివార్ ఆధిక్యత కనబరుస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన 2 సీట్లు కూడా ఆధిక్యత మనకు కనబడుతుంది. షోలాపూర్ లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. షోలాపూర్ లో 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒక కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసినా అది సిటీ కిందికి వస్తుంది కాబట్టి షోలాపూర్ సిటీలో ఎట్లా రిజల్ట్ ఉంది అన్నది చూద్దాం మనం. షోలాపూర్ సౌత్ భారతీయ జనతా పార్టీ 24,631 ఓట్ల ఆధిక్యతలో మనకు కనబడుతుంది. సుభాష్ దేశ్ముఖ్, సురేష్ చంద్ర. తర్వాత షోలాపూర్ సిటీ సెంట్రల్ దేవేంద్ర రాజేష్ కోటే 5,848 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. సో షోలాపూర్ లో ఈ దేవేంద్రకే కోటేకే ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. బట్ పక్క కాన్స్టిట్యున్సీస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ సెకండ్ పొజిషన్ లో మజ్లిస్ ఉంది, మనం చూడొచ్చు. ఫరూక్ మక్బూల్ షబ్ది మజ్లిస్ 5,848 ఓట్లతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ థర్డ్ పొజిషన్ లో ఉంది. మజ్లిస్ ఈ కాన్స్టిట్యున్సీలోనే మజ్లిస్ కు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్లకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి ఉంది షోలాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. అదేవిధంగా షోలాపూర్ సిటీ సెంట్రల్, ఇక్కడ కూడా షోలాపూర్ సిటీ సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. షోలాపూర్ సౌత్ లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా షోలాపూర్ సిటీ నార్త్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. సో షోలాపూర్ అర్బన్ లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం వల్ల 3 సీట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో 5 సీట్లలో ఇప్పటి వరకు మనం పవన్ కళ్యాణ్ సమయం చూసాం. 5 సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా డెగ్లూర్ కాన్స్టిట్యున్సీ, డెగ్లూరులో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది 18,180 ఓట్లతో. అంతార్పూర్ జితేష్ రావు సాహెబ్ 18,000 ఓట్ల ఆధిక్యతలో డెగ్లూరులో ఉన్నారు. ఇక లాతూర్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రచారం చేశారు. లాతూర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఎందుకంటే విలాస్రావు దేశ్ముఖ్ మహారాష్ట్ర లోకప్రియ నేత, చాలా మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించిన ప్లేస్ లో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ 6,700 ఓట్ల ఆధిక్యంలో ఉంది. డాక్టర్ అర్చనా పాటిల్ బీజేపీ 2వ పొజిషన్ లో ఇక్కడ లాతూర్ సిటీలో ఉన్నారు. ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ మాత్రమే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా లాతూర్ సిటీ చూసాం, లాతూర్ రూరల్ కూడా చూద్దాం మనం. లాతూర్ రూరల్ సంబంధించి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యం, ఎందుకంటే సిటీలో ప్రచారం చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా రూరల్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ బీజేపీ ఆధిక్యంలో ఉంది. సో ఒక లాతూర్ సిటీ తప్ప పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో, షోలాపూర్ లో 3 స్థానాలు, పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, అదేవిధంగా డెగ్లూర్, లాతూర్ రూరల్, అన్ని చోట్ల కూడా బీజేపీ. అంటే భరత్, ఇప్పుడు ఏపీలో జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో 100% సక్సెస్ సాధించింది. ఇప్పుడు మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్ని ప్లేస్లలో కూడా దాదాపు అభ్యర్థులు కూడా గెలిచారు. కాబట్టి ఏంటి పవన్ ఫ్యూచర్ నేషనల్ లీడర్ అనుకోవచ్చా?
అంటే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా తీస్తున్నారు, బట్ పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అవుతున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గేమ్ చేంజ్ చేశారు, ఇక్కడ మహారాష్ట్రలో గేమ్ చేశారు. నెక్స్ట్ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల ఉపయోగించుకుంటుంది. తమిళనాడులో ఆల్రెడీ ఆయన ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ ఎందుకంటే తమిళనాడులో ఈ కాపు పాపులేషన్ చాలా ఎక్కువ, తెలుగు వాళ్ళు వలస చాలా మంది వెళ్లారు. పవన్ కళ్యాణ్ కు అక్కడ కూడా ఫాలోయింగ్ ఉంది. ఆల్రెడీ ఆయన తమిళ రాజకీయాల గురించి ట్వీట్ చేస్తూ వస్తున్నారు. అన్ని చోట్ల అంటే తెలుగు పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వినియోగించుకుంటుంది. ప్రత్యేకంగా అమిత్ షా ఫోన్ చేసి మరి ప్రచారానికి వెళ్ళమని చెప్పారు. సో ఏంటి పవన్ తుఫాన్ అని మోడీ అన్నట్లుగానే మహారాష్ట్రలో పవన్ తుఫాన్ కనిపించింది. బీజేపీ హైకమాండ్ కు పవన్ చాలా ప్లస్ అవుతున్నారు అనుకోవచ్చు. డెఫినెట్ గా బీజేపీ హైకమాండ్ కు చాలా ఇష్టమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మారారు. మొన్న హర్యానాలో అక్కడ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు కూడా నరేంద్ర మోడీ ఆయన్ని చాలా ఆప్యాయంగా పలకరించి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద చేసిన కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ క్యా సనాతన్ వాది అంటూ ఆయన పలకరించారు. సో ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేస్తున్న ప్రతి అడుగును కూడా బీజేపీ హైకమాండ్ ఫాలో అవుతుంది. తమ తురుపు ముక్కగా సౌత్ ఇండియానే కాదు, నార్త్ ఇండియాలో తెలుగు వాళ్ళు ఉన్న ప్రదేశాలు, మేబీ నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్ ఉంది, ఢిల్లీ ఎలక్షన్ లో తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ని యూజ్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఆయన తప్పకుండా, ఆయన పవన్ కళ్యాణ్ కూడా చాలా చోట్ల మరాఠీలో రాసుకుంటూ వచ్చి మాట్లాడారు. అక్కడ చాలా విషయాలు ప్రస్తావించారు. ఓవైసీ గురించి దాడి చేశారు, తర్వాత నరేంద్ర మోడీ గొప్పతనం గురించి వివరించారు. డెఫినెట్ గా ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఒక విధంగా భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి, అమిత్ షాకు చాలా ఇష్టడుగా ఉన్నారు. అదే మిత్రత్వాన్ని వాళ్ళు కంటిన్యూ చేసే అవకాశం ఖచ్చితంగా మనకు కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్. రైట్, లింగం యాదవ్ గారు, ఇప్పుడు చూస్తున్నారు ఏంటి అసలు జార్ఖండ్ లో పరిస్థితి ఏంటి, లోపాలేంటి, కాంగ్రెస్ వెనకబడ్డానికి గల కారణాలు ఏంటి? ఖచ్చితంగా గెలుస్తుందని మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. ఏంటి అంటే కొంతవరకు మహారాష్ట్రలో అంటే బీజేపీ హవా కనిపిస్తోంది. ఏంటి జార్ఖండ్ లో మరి ఎందుకు వెనకబడినట్టు? లేదండి, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే మేము హామీ ఇచ్చామో డెఫినెట్ కూడా అమలు చేస్తున్నాం. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా బీజేపీ అనుసరిస్తున్నటువంటి నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఇవాళ పోరాడుతున్నారు, దానికి వ్యతిరేకంగానే ఇవాళ తీర్పిస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ రాజ్యాంగ వ్యవస్థలని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏ విధంగా ఇవాళ తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. మొన్ననే హర్యానా ఎలక్షన్ లో కూడా చూశాము. ఒకవైపు అక్కడ క్యాండిడేట్లేమో గెలిచిరని చూపిస్తారు, కానీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోనేమో అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవలేదని చూపిస్తారు. ఈ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఇవాళ అందరికీ తెలిసిందే. ఇవాళ ప్రత్యేకించి జార్ఖండ్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని జేఎంఎం హేమంత్ సోరెన్ ఏ విధంగా ఇబ్బందులు పెట్టిరనేది ఇవాళ జార్ఖండ్ ప్రజలు చూసిర్రు. ఇవాళ అక్కడ నేచురల్ రిసోర్స్ ని ఏ విధంగా మోడీ మిత్రుడైనటువంటి అంబానీకి దోచిపెట్టాలని చూస్తారు, సహజ వనరులన్నింటిని కూడా. డెఫినెట్ కూడా దాని గురించి వ్యతిరేకంగానే ఇవాళ ప్రజలు అక్కడ తీర్పిచ్చారు. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ మహారాష్ట్రలో మనం మాట్లాడుకుంటే ఇవాళ బీజేపీ చేసినటువంటి ఒక కుతంత్రాలు, కుట్రలన్నింటినీ కూడా ఇవాళ ప్రజలు అక్కడ మర్చిపోలేదు. ఇవాళ వాళ్ళు మతం పేరు మీద రాజకీయాలు చేసిర్రు, విభజన రాజకీయాలు చేసి, సెంటిమెంట్ రాజకీయాలు చేసి ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఇట్లాంటి పార్టీలతోటి అక్కడ బీజేపీ ఎలక్షన్ లో నిలబడింది. అది చాలా స్పష్టంగా మనకు కనబడుతూనే ఉంది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలే, రైతులని, యువతని మోసం చేసినటువంటి బీజేపీ ఏ విధంగా మహారాష్ట్రలో గెలుస్తుందని ఇవాళ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతుర్రు. ఎక్కడైనా వీళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడడానికి వీళ్లకు నోరు రాదు. దేశంలో సమస్యల గురించి ఇవాళ ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ అనేది చాలా పీక్ స్టేజ్ ఉంది. మరి ఎక్కడ కూడా ఇవాళ ధరల పెరుగుదల గురించి మాట్లాడలే. కాకపోతే వీళ్ళు ఏంది ఎంతసేపు మతాన్ని పేరు మీద ఇవాళ ఒక ఎంఐఎం చూపించి, ఎంఐఎం అక్కడ ఎవరి ఆధ్వర్యంలో పనిచేసిందనేది మనకు స్పష్టం. ఎంఐఎం ను బూచిగా చూపించి ఇక అక్కడ వాళ్ళు ఓట్లు దండుకోవాలి, ఒక పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ చేయాలనేది ఇవాళ బీజేపీ. ఇదే ఒరవడి కొనసాగితే మళ్ళీ లోక్సభలో ఎన్నికల నాటికి ఇండియా కూటమి పరిస్థితి ఏంటి?
ఇవాళ అదే మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్ లో చాలా స్పష్ట బీజేపీ అలయన్స్ కంటే ఇవాళ మహావికాస్ అఘాడికి ఎక్కువ సీట్లు వచ్చిన దాదాపు 30 పైగా సీట్స్ అక్కడ గెలిపించారు. నేనేమంటే ఇవాళ ఇంత తొందరగా మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా మహాయూతికి సపోర్ట్ చేసిరు అనేది ఇవాళ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే బీజేపీ వెనుకుండి నడిపిస్తున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అన్నితోటి పార్టీలతో కలిసి పోటీ చేసిరు. అదే ఇవాళ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతురు. ఏమి అభివృద్ధి సంక్షేమాలు చేసిరని ఇవాళ మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓట్లేస్తారండి. ఇవాళ దీంతో పాటు ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ దాదాపు 46 చోట్ల ఇవాళ బై ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ అదే విధంగా 2 లోక్సభకు ఇవాళ బై ఎలక్షన్ నాందేడు, వయనాడులో. ఇవాళ వయనాడులో ప్రియాంక గాంధీ గారు కూడా ఇవాళ దాదాపు రికార్డు మెజార్టీతో అక్కడ గెలుస్తున్నారు. అదేవిధంగా నాందేడ్లో కూడా లోక్సభ సీట్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాందేడ్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలుపుతుంది. అంటే ఇది మోడీకి వ్యతిరేకంగా వస్తున్నదే కదా తీర్పు. ఇవాళ మరి లోక్సభ సీట్లు ఎట్లా వస్తాయి? మహారాష్ట్ర ఓటమితో మళ్ళీ కాంగ్రెస్ మీద మిత్రపక్షాలే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుంది. అంటే కాంగ్రెస్ లో ఏమైనా లోపం కనిపిస్తుంది? ఎక్కడ లేదండి, కాంగ్రెస్ లో లోపం కాదు. ఇది బీజేపీ చేసినటువంటి కుట్రల వల్ల ఇది జరుగుతుంది. డెఫినెట్ గా ఏదైనా బీజేపీ గెలుస్తుంది కుట్రల వల్లే అంటారు. 100% ఇంకా తప్పే ఉందండి. అదే చెప్తున్నా, ఇవాళ నీకు నిజంగా ప్రజల మద్దతు నువ్వు ఏమి చేసినావని ప్రజల మద్దతు ఉందని నీకు మహారాష్ట్రకు నువ్వు ఇచ్చినటువంటి ఏదైనా హామీ చేశావా, అమలు చేశావా? ఇవాళ ఉల్లి రైతులను నువ్వు ఆదుకున్నావా? సోయాబీన్ రైతులను ఆదుకున్నావా? చెరుకు రైతులను నువ్వు ఆదుకున్నావా? ఏం ఆదుకున్నావని నీకు రైతులు ఓట్లేదు. ఇక్కడ మహారాష్ట్ర ఓటమికి సీనియర్ నిర్ణయాలే కాంగ్రెస్ కి శాపం అని చెప్తున్నారు. అంటే ప్రతి విషయంలో రాహుల్ నిర్ణయాలకు అడ్డుపడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తాయి. అలా నేను అదే చెప్తున్నాండి, ప్రత్యేకించి మహారాష్ట్ర ఎలక్షన్ లో జరిగింది బీజేపీ కుట్రల ద్వారా రాజ్యాంగ వ్యవస్థలని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని తన అనుయాయులైనటువంటి మిత్రపక్షాలైనటువంటి బీఆర్ఎస్, ఎంఐఎం తో కలుపుకొని అక్కడ పోటీ చేసినాయి. కుట్రపూరితంగా జరిగింది. ఇవాళ మహారాష్ట్ర ప్రజలే అక్కడ ఆశ్చర్యపోతున్నారు బీజేపీ ఎట్లా ఇన్ని సీట్లు వస్తాయని. ఏమి చేసిరని కదా. ఇవ ఉన్న పార్టీలు, ఎలక్ట్ అయిన పార్టీలను చీల్ చేసినావు. ప్రజాస్వామ్యాన్ని మీద నమ్మకం లేని పార్టీ, రాజ్యాంగం మీద నమ్మకం లేని పార్టీ ఎట్లా గెలుస్తారండి? ఇదే అంబేద్కర్ కు జన్మించినటువంటి, పూలే జన్మించినటువంటి, ఛత్రపతి శివాజీ, సాహు మహారాజ్ జన్మించినటువంటి మహారాష్ట్రలో ఈ విభజన స్థానాలకు స్థానం లేదు మహారాష్ట్రలోనే అక్కడ ప్రజలు అనుకుంటారు. మరి ఇట్లా సీట్లు వచ్చినట్టే డెఫినెట్ కూడా అనుమానం వస్తుంది. ఏం జరిగిందని తొందరలో డెఫినెట్ కూడా తెలుస్తుంది. ఇవాళ ఎవరు కూడా నమ్మశక్యంగా లేరు మహారాష్ట్రలో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తున్నాయని. ఇవాళ ప్రజలందరూ కూడా అక్కడ మహా వికాస్ ఆగాది వైపు ఉన్నారు. ఇవాళ ఈ రిజల్ట్స్ ఇట్లా వచ్చినాయని డెఫినెట్ గా ఆలోచిస్తారు. వాళ్ళు ఏం జరిగిందని డెఫినెట్ గా తొందరలోనే అన్ని బయటకు వస్తాయి. ఏదేమైనా కూడా దేశ ప్రజలందరూ కూడా బీజేపీకి, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మాత్రం చాలా స్పష్టం. రైట్ ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. शिवसेना, भाजपा, राष्ट्रवादी महायुतीचा పిఎన్బి కిచెన్ వేర్ ను మాత్రమే ఎందుకు బహుమతిగా ఇవ్వాలి? ఎందుకంటే బహుమతి ఉత్తమంగా ఉండాలి, అది గుర్తుండిపోవాలి. ఎలా అయితే మీ స్మైల్? పిఎన్బి యొక్క స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులు ఐఎస్ఐ సర్టిఫైడ్, మరియు అది కూడా ట్రైప్లై అంటే 3 లేయర్లు ఫ్రమ్ టాప్ టు బాటమ్. అందువలన పాత్రంతా సమానంగా వేడెక్కుతుంది. ఇది మీ వంటను చేస్తుంది ఫాస్టర్, స్మార్టర్, బెటర్. పిఎన్బి మాట వినండి, ఎల్లప్పుడూ హెల్దీ ఎంచుకోండి. पंपिंग मेजॉरिटी मिळेल, खरं म्हणजे लँडस्लाइड विक्टरी अशा प्रकारचा विजय या ठिकाणी महायुतीला मिळालेला आहे. मी त्याबद्दल तमाम मतदारांचे महाराष्ट्रातल्या मनापासून अभिनंदन करतो आणि माझ्या लाडक्या बहिणी यांचं देखील मनापासून अभिनंदन करतो. लाडक्या बहिणींनी मोठ्या प्रमाणावर मतदान केलं, लाडक्या भावांनी मतदान केलं, लाडक्या शेतकऱ्यांनी मतदान केलं आणि त्याचबरोबर लाडक्या माझ्या ज्येष्ठांनी मतदान केलं. समाजातल्या प्रत्येक घटकाने या ठिकाणी भरभरून महायुतीला मतदान केलं. गेले 2-2.5 वर्ष जे महायुतीने काम केलं त्या कामाची पोचपावती या निवडणुकीमध्ये जनतेने दिली आणि म्हणून महाराष्ट्रातल्या जनतेला मी पुन्हा एकदा त्यांच्या मनापासून
आभार मानतो, त्यांना मनापासून धन्यवाद देतो की पूर्णपणे जे काम आम्ही केलं 2.5 वर्षामध्ये त्याचं मोजमाप, नोंद आणि त्याची कामाची पोचपावती या महाराष्ट्रातल्या जनतेने आम्हाला दिलेली आहे. खरं म्हणजे आता आम्ही 2.5 वर्षात जे काम केलं, आता पुढच्या कार्यकाळामध्ये आमची आणखी जबाबदारी वाढली आहे आणि म्हणून जनतेला त्रिवार वंदन करतो आणि माझ्या सर्व कार्यकर्त्यांना देखील महायुतीच्या मनापासून धन्यवाद देतो. महायुतीचे सर्व कार्यकर्ते मनापासून काम करत होते आणि म्हणूनच हा विजय, एवढा मोठा विजय मिळतोय. मी माझ्या ठाणे मतदारसंघातल्या कोपरीपात पकाडी मतदारसंघातल्या देखील मतदारांना धन्यवाद देतो की खूप मोठ्या लीडने, मार्जिनने त्यांनी मला विजयी करण्याचं काम करतायत आणि त्यामुळे मी पुन्हा एकदा सगळ्यांना मनापासून खूप खूप शुभेच्छा, मनापासून सगळ्यांचं, सर्व मतदारांचं मनापासून अभिनंदन. आज मैं महाराष्ट्र के तमाम मतदाताओं को बहुत बहुत ओए होए पीएंबी पात्र नेला చేసింది పీఎంబీలో వందిన హారమానందాన్ని తెస్తుంది. పిఎన్బి మాట వినండి, ఎల్లప్పుడూ హెల్దీ ఎంచుకోండి. उस वक्त भी हमने कहा था मोदी जी हार गए हैं, लेकिन चाहे महाराष्ट्र हो चाहे और स्टेट में गड़बड़ की है. महाराष्ट्र के नतीजे भी उससे ज्यादा आने वाले थे अच्छे. हमारी 4 या 5 सीटें लोगों ने चोरी की है. मैं आपको बता रहा हूं, यही लोकसभा के 2 चुनाव में 2014-2019 में मोदी और शाह ने यही किया था कि विपक्ष का नेता कांग्रेस को नहीं मिलना चाहिए. इस बार भी वही स्ट्रेटेजी महाराष्ट्र में की है कि विधानसभा में कोई विपक्ष का नेता नहीं रहेगा. ये हमेशा बीजेपी की स्ट्रेटेजी रही. करेंगे ना, क्यों नहीं करेंगे. पैसा तो ऐसा है कि हर चुनाव क्षेत्र में नोटों की मशीन लगाई थी. अरे शिंदे का एक भी उम्मीदवार सिटिंग एमएलए गिरता नहीं, और शिंदे ये बोल रहे थे हमारा एक भी सिटिंग विधायक गिरेगा नहीं. आपको मालूम होगा तो मैं इस्तीफा दूंगा. ऐसा होता है क्या चुनाव में कभी? हमारा एक भी नहीं गिरेगा. ये कौन सा भरोसा है? ये कौन सा लोकतंत्र है? 200 के ऊपर किसी को चुनाव में नतीजे मिलते हैं क्या? जिस देश में, जिस राज्य में सबसे बड़ी बेईमानी हो गई है, इस राज्य की जनता बेईमान नहीं है. ये नतीजे ऐसे दिए अपने कि अपने राज्य को, जनता को बेईमान ठहराया है. इस राज्य की जनता बेईमान नहीं है. नतीजे कबूल नहीं है. मैं मानता हूं जनता को भी नतीजे कबूल नहीं है. जनता को भी जनता का निर्णय नहीं हो सकता है. मैं बार बार बोल रहा हूं और मुझे बार बार आप वही सवाल पूछ रहे हैं. आप अपने मन को पूछिए कि महाराष्ट्र में शिंदे को 60 सीटें मिलती है. संभव है क्या ये? अजीत पवार को 40 सीटें मिलती है. क्या ये संभव है? भारतीय जनता पार्टी को 125 सीटें मिलती है. क्या संभव है? क्या इस राज्य की जनता भी बेईमान है? इस राज्य की जनता बेईमान नहीं है. उसके ऊपर हमारा विश्वास है. चलिए, थैंक यू. ओए होए पीएंबी पात्र नेला చేసింది పీఎంబీలో వందిన హారమానందాన్ని తెస్తుంది. పిఎన్బి మాట వినండి, ఎల్లప్పుడూ హెల్దీ ఎంచుకోండి. ఇప్పుడు ప్రతి ఇంటికి జీ తెలుగు న్యూస్, గల్లీ గల్లీలో అన్ని ప్లాట్ఫామ్స్ లో. yes, టాటా స్కై, సన్ డైరెక్ట్, బ్రైట్ వే, డిష్ టీవీ అండ్ వీడియోకాన్ లో జియో, సిటీ కేబుల్, ఎన్ఎక్స్టీ డిజిటల్, సిటీ విజన్, ఎస్టీవీ కేబుల్ వైజాగ్, మీ డిజిటల్ లో కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.
రైట్. కేకే సర్వే మరోసారి నిజమైంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది కేకే సర్వే.